హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకేర్ ఎఫెక్ట్స్. స్టార్టింగ్లో ఫోటో చూసారు కదా. స్టార్టింగ్లో చూసిన ఫోటో ఎఫెక్ట్ని పెయింట్ బ్రష్ ఎఫెక్ట్ అంటారు. ఈ పెయింట్ బ్రష్ ఎఫెక్ట్ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫోటోషాప్లో చేస్తుంటారు. బట్ మనం ఈ ఎఫెక్ట్ని ఇలిస్ట్రేటర్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మీరు ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేసి మీద కనిపిస్తున్న విండోస్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఆ తర్వాత విండోస్ ఆప్షన్లో బ్రష్ మీద క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే మీకు బ్రష్ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు బ్రష్ ట్యాబ్లో కింద కనిపిస్తున్న లైబ్రరీ మీద క్లిక్ చేసి లైబ్రరీలో ఆర్టిస్టిక్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆర్టిస్టిక్ పెయింట్ బ్రష్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు న్యూ బ్రష్ ట్యాబ్ అని ఓపెన్ అవుతుంది. దాంట్లో సెకండ్ కనిపిస్తున్న బ్రష్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు మీద కనిపిస్తున్న ఫైల్లోకి వెళ్ళి ఫైల్లో ప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను వీడియో చూపించినట్టుగా మీరు మీ ఆర్ట్ బోర్డ్ మీద ఒక ఏరియా అనేది డ్రా చేయండి. ఆర్ట్ బోర్డ్ మీద డ్రా చేయగానే మీ ఇమేజ్ అనేది ఇక ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మీరు బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్రష్కి మీకు కావాల్సిన స్ట్రోక్ అప్లై చేసి ఫిల్ని ఆఫ్ చేయండి. నెక్స్ట్ మీరు బ్రష్తో ఒక లైన్ డ్రా చేసుకొని దాని స్ట్రోక్ని పెంచండి. నెక్స్ట్ మీరు ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్ని డూప్లికేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను వీడియో చూపించినట్టుగా మీరు కూడా మీ లైన్స్ని అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుని గ్రూప్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ లైన్ సెలెక్ట్ చేసుకుని మీద కనిపిస్తున్న ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ అపియరెన్స్ మీద క్లిక్ చేయండి. ఈ లైన్స్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ లైన్స్ అన్నిటిని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని కింద కనిపిస్తున్న పార్ట్ ఫైండర్ టూల్లోకి వెళ్ళండి. ఆ తర్వాత ఈ పార్ట్ ఫైండర్ టూల్లో యునైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కలిసి ఒక ఆబ్జెక్ట్ కింద ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మీరు ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి కీబోర్డ్లో ఉన్న లెటర్ డి అండ్ స్లాష్ లెటర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి దీనికి ఒక స్ట్రోక్ అని అప్లై చేయండి. ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇమేజ్ మీద ప్లేస్ చేయాలి. నెక్స్ట్ మీరు ఈ ఆబ్జెక్ట్ని మీ ఇమేజ్ తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ టూ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేయండి. ఇలా క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేయడంతో మీ పెయింట్ బ్రష్ ఎఫెక్ట్ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీ పెయింట్ బ్రష్ ఎఫెక్ట్లో ఉన్న ఇమేజ్ యొక్క పొజిషన్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈ ఇమేజ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఇమేజ్ మీకు కావాల్సినట్టుగా మూవ్ చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫై అవుతాయి.